జ్ఞానులకు, యోగులకు, అమరత్వ సాధకులకు నా ఈ అమర ఆత్మీయ స్వాగతం మాస్టర్స్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి. మనం 'ది అవేకెనింగ్' అనే ప్రత్యేక శీర్షిక ద్వారా 'రామ్త ద వైట్ బుక్' చాప్టర్ల సారాంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. 'రామ్త ద వైట్ బుక్' ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మన తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగులోనికి అనువదించటానికి మూల కారకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని స్మరించుకుంటూ, అలాగే ఈ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించిన శ్రీ పిజి రామ్మోహన్ రావు గారిని స్మరిస్తూ మనం ఈ ఎపిసోడ్‌ని మొదలుపెట్టుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశాలు మనోవికాసం, సంకుచిత మానసం చాప్టర్ల యొక్క సారాంశం మాస్టర్స్. గత ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం నుదుటి యొక్క ప్రాముఖ్యత. నువ్వు దైవానివి ఏ విధంగా అవుతావు? దైవం సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు దైవమని విన్నావు. నువ్వు కూడా సృష్టించుకుంటూ ఉండాలి. ఆ సృష్టి సిద్ధాంతం ఏంటి? నీ సంకల్పాన్ని నువ్వు పద రూపంలో, అక్షర రూపంలో, బొమ్మ రూపంలో నుదిటి మీద ప్రతిష్ఠ చేయాలి అనేసి, ఆ విధంగా పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి నీ సంకల్పాన్ని శరీరంలోని ప్రతి కణానికి పంపిస్తుందని, శరీరం అవతల తరంగాల రూపంలో విశ్వంలోనికి నువ్వు దాన్ని విడుదల చేస్తావు అని, తిరిగి నీ సంకల్పం సంభవం అవ్వటానికి అవసరమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని నువ్వు ఆకర్షిస్తావు అని, దీనినే మనం నుదిటి మీద ధ్యాస అన్న దాంతో వివరించుకోవటం జరిగింది. ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. పిట్యూటరీ గ్రంథి గురించి మరింత సమాచారం. మనిషి ఆలోచన గురించి, ఆత్మ గురించి, శరీర తత్వాల గురించి మనం కొద్దిగా లోతుల్లోకి చర్చ చేసుకుందాం. సంకుచిత మానసంలో రామ్తా చెప్తూ ఉన్నారు. ఎందుకు నువ్వు పరిమితాల్లోకి వెళ్తూ ఉన్నావు? ఎందుకు భయాలను, అనారోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందుల తాలూకా ఆలోచనల్లో నువ్వు ఎక్కువగా నిమగ్నం అవుతూ ఉన్నావు? ఎందుకు నీ మనసును వేటికో బందీగా చేస్తూ ఉన్నావు? సహజంగానే నువ్వు అపరిమితమైనటువంటి ఆలోచన చేయగలిగే సమర్థతను కలిగి ఉన్నావు. సో, ముందుగా ఆత్మ అనుభవాల కొరకు ఒక శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది అనేసి అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. ఈ భూతలంకొచ్చిన తర్వాత ఆత్మ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ, నువ్వున్నటువంటి పరిస్థితి నీకు ఒకవేళ నచ్చకపోతే, ఆత్మ అప్పటిదాకా అనారోగ్యం అంటే ఎలా ఉంటుందో అనుభవంలోకి తెలుసుకుంది. నువ్వు జీవితాంతం అనారోగ్య సమస్యల్లో ఉండాలి అనేది ఎక్కడ లేదు మాస్టర్స్. ఒక్క నీ ఆలోచనల్లో నువ్వు అంగీకరిస్తే తప్పితే. ఆర్థిక ఇబ్బంది అన్నది ఒక ఆత్మ అనుభవం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక శరీరాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ భూతలంలో ఆ అనుభవాన్ని అనుభవించిన తర్వాత నువ్వు సంపద, సమృద్ధి వైపు ఖచ్చితంగా వెళ్ళాలి. జీవితాంతం నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలి అనే నియమం ఇక్కడ ఏదీ లేదు మాస్టర్స్. అందుకే ఆత్మ జ్ఞానం యొక్క విశిష్టత ఏంటంటే, ఆ అనుభవం నీకు నచ్చకపోతే మధ్యలోనే నువ్వు దాన్ని వదిలిపెట్టవచ్చు. సరికొత్త అనుభవమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం వైపు నీ అడుగులు మొదలుపెట్టవచ్చు. అష్టైశ్వర్యాలతో ఉండేలాగా నీ ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టవచ్చు. సో, రామ్తా చెప్తూ ఉన్నారు. ఈ భూతలానికి వచ్చింది, ఈ జ్ఞానాన్ని మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నది, అపరిమితంగా నువ్వు ఎలా ఆలోచన చేయవచ్చో తెలిపేందుకే. నీ మనసును వికసింప చేయటానికే ఈ మనోవికాస శాస్త్రాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ సంకల్ప శాస్త్రాన్ని మీ వద్దకు పంపిస్తున్నాను అంటూ ఉన్నారు రామ్తా. ఏమవుతుంది? పరిమితాల నుంచి అపరిమితం వైపు సాధకుడు వెళ్ళినప్పుడు? మనం గత ఎపిసోడ్‌లో చర్చ చేసుకున్నాం. నువ్వు చేసే ప్రతి ఆలోచన పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి మాధ్యమం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి రసాయనాల ద్వారా పంపించడం జరుగుతూ ఉంది అనేసి. పరిమితాల్లో సాధకుడు ఉన్నప్పుడు అంటే భయము, దిగులు, నిరాశ, ఆరాటం, పోరాటం, అనుమానం, సందేహం ఇవన్నీ ఏవైతే ఉంటాయో నువ్వు పరిమితాల్లో ఉన్నావు అని చెప్పే స్థితులు మాస్టర్స్. అప్పుడు నీ పిట్యూటరీ గ్రంథి మూసుకొని ఉంటుంది. మెదడులోని చాలా భాగాలు వినిమయంలోనికి రాకుండా ఉంటాయి.
ఆ స్థితుల్లో ఉన్నటువంటి సాధకుడు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటం మనం గమనించే ఉంటాం. ఇప్పుడు రామ్‌తా చెప్తూ ఉన్నాడు, "నువ్వు అపరిమితంగా ఆలోచనలు చేయటం మొదలుపెట్టాలి" అనేసి. శ్వాస మీద ధ్యాస సాధన ద్వారా మనము ఆలోచన రహిత స్థితిని అందుకోగలిగాము. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఆరోగ్యం తాలూకా ఆలోచనలను మొదలుపెట్టటమే. శ్వాస మీద ధ్యాస సాధనా పద్ధతి ద్వారా శూన్యం వరకు నువ్వు రాగలిగావు. ఇక మీదట శూన్యం నుండి సృష్టి వైపు ఎలా వెళ్ళాలో తెలిపేదే రామ్‌తా జ్ఞానం. వైరాగ్యం నుంచి వైభోగం వైపు నిన్ను నడిపించేదే రామ్‌తా జ్ఞానం. సో, నీ ఆలోచనల్లో భయం తాలూకా వాటిని ధైర్యం తాలూకా ఆలోచనలు చేర్చాలి. ఆర్థిక ఇబ్బంది అన్న ఆలోచనల బదులు సంపద, సమృద్ధి కలిగి ఉన్నాను అన్న ఆలోచనలు నువ్వు చేర్చాలి. మొదట్లో కొంచెం కఠినతరమే అయినా నువ్వు చేయగలుగుతావు అంటూ ఉన్నాడు రామ్‌తా. నిరంతరం నీ ఆలోచనల్లో సవరణలు చేసుకుంటూ, సంస్కరణలు చేసుకుంటూ, నీ సంకల్పానికి తగ్గట్టుగా నీ మనసును నువ్వు నిలబెట్టగలగాలి అంటూ ఉన్నారు. ఈ విధంగా నువ్వు నీ ఆలోచనల్లో నిరంతరం నేను ఆరోగ్యంగా ఉన్నాను. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము. నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను. అష్టైశ్వర్యాలకు నువ్విచ్చే నిర్వచనం ఏంటి? అష్టలక్ష్ములు అంటే ఏంటి? నువ్వు నిరంతరంగా నీ ఆలోచనలు ఈ విధంగా కేంద్రీకరణ చేసినప్పుడు, భయం తాలూకా ఆలోచనలు సహజంగా వదిలిపోతాయి. దిగులు తాలూకా ఆలోచనలు సహజంగా నీ నుంచి దూరమైపోవడం జరుగుతుంది. సో, నిరంతరంగా నువ్వు నీ సంకల్పం తాలూకా ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, అపరిమితంగా నువ్వు ఆలోచనలు చేయటం అన్నది మొదలుపెట్టడం జరుగుతుంది. ఎలా ఈ అపరిమితంగా ఆలోచనలు చేయటం నువ్వు ఎప్పుడైతే మొదలుపెడతావో, పిట్యూటరీ గ్రంథి వికసించటం మొదలవుతుంది. అప్పటిదాకా ఇంద్రియాలకు లోబడి ఉన్నటువంటి సాధకుడు. అప్పటిదాకా ఈ భౌతిక తలంలో ద్వంద్వాల మధ్య చిక్కుబడినటువంటి సాధకుడు, ఇంద్రియాలకతీతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం మొదలుపెడతాడు. పిట్యూటరీ గ్రంథి వికసించటం ద్వారా, పిట్యూటరీ గ్రంథి తెరుచుకోవటం ద్వారా ఇంద్రియాతీత జ్ఞానాన్ని సాధకుడు తెలుసుకోవటం మొదలుపెడతాడు. నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటావు అనేక తలాల్లోంచి వస్తున్నటువంటి జ్ఞాన తరంగాలను. ఒకప్పుడు అనారోగ్య సమస్యతో ఉన్నటువంటి సాధకుడు, మానవాళి ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి సరికొత్త ఆవిష్కరణను చేసే దిశగా నువ్వు వెళ్ళగలుగుతావు. అపరిమితంగా ఆలోచనలు చేయటం ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి సాధకుడు, మానవాళి అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా అవసరమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాపారాన్ని, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పాలిసీస్‌ని తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా నువ్వు అపరిమితంగా ఆలోచనలు చేయటం ద్వారా కార్యరూపం దాలుస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు అపరిమితమైన ఆలోచన సంవిధానాన్ని కలిగి ఉంటావో, పిట్యూటరీ గ్రంథి క్రమేసి వికసించటం సాధకుడు గమనిస్తూ ఉంటాడు. 2 కనుబొమ్మల మధ్య కదలికలను సాధకుడు గుర్తిస్తూ ఉంటాడు. ఎంతెంతగా నీ ఆలోచన సంవిధానం విస్తరిస్తూ ఉంటుందో, నీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుందో, అంతంతగా ఈ పిట్యూటరీ గ్రంథి వికసించడం జరుగుతుంది. అంతంతగా జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటావు. జ్ఞానాన్ని మానవాళికి అందిస్తూ ఉంటావు. ఆ విధంగా మెదడులోని సరికొత్త భాగాలను నువ్వు వినిమయంలోనికి తీసుకురావటం జరుగుతూ ఉంది. శరీరంలో ప్రకంపన వేగాలను నువ్వు పెంచుకోగలుగుతావు. నీ శరీరాన్ని నిత్య యవ్వనంగా మార్చుకుంటావు. నీ శరీరం శాశ్వత శరీరంగా నువ్వు మార్చుకుంటావు. ఒక చిన్ని ఆలోచన ద్వారానే అపరిమితంగా ఆ ఆలోచన నువ్వు చేయటం ద్వారా నీ దేహాన్ని కాంతి దేహంగా మార్చుకోవటం జరుగుతుంది. ఆత్మ అనుభవాల కొరకు శరీరాన్ని ఎంపిక చేసుకుందని, అనేక జన్మలుగా ఒకే అనుభవం ఆత్మ పెండింగ్ బెట్టుకుంటూ, అనేక జన్మలు ఈ జనన మరణ చక్రాల్లో ఆత్మ తిరుగుతూ ఉంది అని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ జనన మరణ చక్రాల నుంచి పడేందుకు అపరిమితంగా నువ్వు ఆలోచన చేయటం మొదలుపెట్టగలగాలి.
ఆత్మ పెట్టుకున్న అనుభవం, అమరత్వ అనుభవం, ఏ శరీరాన్నైతే ఆత్మ ఎంచుకుంటుందో, ఆ శరీరంలో శాశ్వతంగా నివసించటం, ఆ అనుభవం ఈ జన్మలోనే చాలామందికి అది సాధ్యపడుతుంది అని రామ్‌త చెప్తూ ఉన్నారు. జనన మరణ చక్రాల నుంచి కొంతమంది ఈ జన్మలోనే బయటపడుతూ ఉంటారు అనేసి రామ్‌త చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం అసెన్షన్ అన్న పదం విపరీతంగా వినటం జరుగుతూ ఉంది. అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి వారి పేర్లను మనం వింటూ ఉన్నాం. కాబట్టి అపరిమితంగా నువ్వు ఆలోచన చేయటం అన్నది మొదలుపెట్టాలి. ఏ భయమో, ఏ ఆందోళననో నిన్ను ఆపకూడదు. సరికాని గత జ్ఞాన ప్రభావం నుంచి నిన్ను నువ్వు బయట పడివేసుకోవాలి. మెరుగైన జ్ఞానం వైపు నీ అడుగులు పడాలి. మెరుగైన సాధనా పద్ధతుల వైపు నీ ప్రయాణం జరగాలి. వస్తున్నది సత్యయుగము, సువర్ణయుగము అని అనేక మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం. రామ్‌తా చెప్తారు, "నువ్వే సువర్ణయుగ సృష్టికర్తవి, భౌతిక అమరత్వ ప్రతినిధివి" అనేసి. ఆ స్వర్గం ఎక్కడో బాహ్యంలో లేదు. మీ అంతరంలోనే ఆ స్వర్గం ఉంది. ఆనంద మార్గం ద్వారా ఆ స్వర్గాన్ని మీరు అందుకోగలుగుతారు అనేసి రామ్‌తా మనకు బోధన చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పిట్యూటరీ గ్రంథిని మనోవికాసం చాప్టర్‌లో రామ్‌తా చెప్తూ ఉన్నారు. దివ్యత్వానికి ద్వారము అనేసి. సప్తమ ముద్రగా, సెవెంత్ సీల్‌గా రామ్‌తా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. 2 కనుబొమ్మల మధ్య పిట్యూటరీ గ్రంథి తల లోపల కొలువై ఉంటుంది. నీ సంకల్పాన్ని శరీరానికి అర్థమయ్యేలాగా రసాయనాలుగా మార్చటంలో పిట్యూటరీ గ్రంథి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే నుదిటి యొక్క ప్రాముఖ్యత రామ్‌తో విస్డమ్‌లో మనం పదే పదే స్మరిస్తూ ఉన్నాం. నీకు కావలసినటువంటి సంకల్పాన్ని పద రూపంలో, అక్షర రూపంలో, బొమ్మ రూపంలో నువ్వు నుదిటి మీద ప్రతిష్ఠ చేయాలి. కళ్ళు మూసుకొని ఆ సంకల్పాన్ని నువ్వు దర్శిస్తూ కూర్చోవాలి. నిదానంగా 2 కనుబొమ్మల మధ్య కదలికలు నువ్వు గుర్తిస్తావు. అదే పిట్యూటరీ గ్రంథి వికసించటం మొదలుపెట్టటం. నీ సంకల్పాన్ని ఆ పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యమని నువ్వు పెట్టుకున్న సంకల్పాన్ని శరీరానికి అర్థమయ్యే రసాయనాలను విడుదల చేయటం జరుగుతుంది పిట్యూటరీ గ్రంథి. తదుపరి పీనియల్ గ్రంథి ప్రవేశం చేస్తుంది. శరీరంలోని ప్రతి కణానికి నీ సంకల్పం తాలూకా రసాయనాలను కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది. శరీరం అవతలికి తరంగాల రూపంలో ఆ విశ్వ గ్రంథాలయానికి నీ సంకల్పాన్ని పంపించడం జరుగుతుంది. ఈ సృష్టి ప్రక్రియలో, ఈ సృష్టి సిద్ధాంతంలో నువ్వు పట్టు సంపాదించాలి. కేవలం క్షణమాత్ర సంకల్పాన్నే నీ ఆలోచనల్లో నీ సంకల్పాన్ని నువ్వు స్మరించిన వెంటనే దాని తాలూకా విద్యుత్ ప్రవాహక తరంగాలు శరీరం మొత్తము ప్రతి కణానికి అందించడం జరుగుతాయి. ఆ విధంగా నువ్వు నీ దివ్యత్వ సాధనలో, నీ అమరత్వ సాధనలో పట్టు సంపాదించాలి అంటూ ఉన్నారు రామ్‌తా. మీకు మనోవికాస శాస్త్రాన్ని పరిచయం చేయటానికి, పరివర్తించే పవనాలను ఈ భూతలం మీదికి నేను తీసుకొచ్చాను అని అనేక సందర్భాల్లో రామ్‌తా మనందరికీ చెప్తూ ఉన్నారు. ఆత్మ శరీరాన్ని అనేక అనుభవాల కొరకు ఎంపిక చేసుకుంటుంది అనేసి పదే పదే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భూతలంలో ఆత్మ జ్ఞానం ద్వారా శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో, ఆత్మకు శరీరం అంతే ముఖ్యమన్నది నీ అవగాహనలోకి నువ్వు తెచ్చుకున్నావు. అనునిత్యం నువ్వు బాహ్యం నుంచి అంతరం వైపు అంతరంగ ప్రయాణం చేసి, ఆత్మను ప్రసన్నం చేసుకొని, ఆత్మ యొక్క అనుభవాలు, ఆత్మ వైపు నువ్వు వెళ్ళటము, ఆత్మకు శరణాగతి అవ్వటము మొదలుపెట్టావు. నీ ఆత్మే నీ గురువు. నీ ఆత్మ వానిని మించిన వాని బాహ్యంలో లేదు అనేసి అనేక సందర్భాల్లో మనం దీన్ని చర్చ చేసుకోవడం జరిగింది. నిరంతరం నువ్వు ఈ అమరత్వ సాధనలో నిమగ్నమైనప్పుడు సహజంగానే పిట్యూటరీ గ్రంథి వికసించటం, నీ మస్తిష్క సామర్థ్యం వికసించటం, సహస్ర వికసించటం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో నీకు జరగవలసినటువంటి కుండలిని యొక్క రైజింగ్ ఏదైతే ఉంటుందో అది సహజంగానే జరిగిపోతుంది.
అప్పటిదాకా సాధకుడు విన్నాడు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న కుండలిని ఇంకా తెరుచుకోలేదా? పిట్యూటరీ గ్రంథి ఇంకా వికసించలేదా? ఇవన్నీ కేవలం ఒక ఆలోచన ద్వారా, జ్ఞానం ద్వారా సాధకుడు విజ్డమ్ వినటం ద్వారా సహజంగా తానున్న చోటు నుంచే ఇవన్నీ చేసుకోగలుగుతూ ఉన్నాడు. సో, మీకు కావలసినటువంటి సంకల్పాన్ని మీరు నుదిటి మీద దర్శించటంలో పట్టు సంపాదించటమే మీరు చేయవలసిన సాధన. మీకు మీరుగా సృష్టికర్తలు, మీకు మీరుగా దైవాలు. ఈ విధంగా అనునిత్యం నాకు తెలుసు, నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను అని నువ్వు స్మరిస్తూ ఉండాలి. నాకు తెలుసు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు స్మరిస్తూ ఉండాలి. నాకు తెలుసు, నా అనుబంధాలన్నీ ఆత్మీయంగా ఉన్నాయి అనేసి నువ్వు స్మరిస్తూ ఉండాలి. ఇలా అనునిత్యం నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అని ఎప్పుడైతే నువ్వు నిమగ్నమవుతావో, నీకు తెలియకుండానే రేపటి గురించి ఆలోచనలు, భవిష్యత్ తాలూక దిగులు, గతం తాలూక భయము వీటి నుంచి నువ్వు బయటపడడం జరుగుతుంది. నిరంతరం నువ్వు ప్రస్తుత వర్తమానంలోనే ఉంటూ, నీ సంకల్పాన్ని నువ్వు స్మరిస్తూ ఉన్నావు. నీ సంకల్పాన్ని నువ్వు దర్శిస్తూ ఉన్నావు. కళ్ళు మూసుకొని నుదిటి మీద నీ సంకల్పాన్ని నువ్వు దర్శిస్తూ ఉన్నావు. కళ్ళు మూసుకొని నీ ఊహాశక్తి ద్వారా నీ దృశ్య జగత్తులో నుదిటి మీద నీ సంకల్పం నెరవేరిన తర్వాత స్థితిని దర్శిస్తూ ఉన్నావు. సాధకుడు చేయవలసినటువంటి కార్యాచరణ సంకల్పాన్ని స్మరించటం, పునఃస్మరించటం. సంకల్పం సంభవమైనటువంటి స్థితిని దర్శించటం, పునర్దర్శించటం. ఈ కార్యాచరణలో నువ్వు నిమగ్నమైనప్పుడు నీ మస్తిష్క సామర్థ్యం సహజంగా వికసిస్తుంది. భౌతిక జగత్తులో నీ సంకల్పం సంభవం అవ్వటానికి అవసరమైనటువంటి వ్యక్తులను, వ్యవస్థలను, సమాచారాన్ని, జ్ఞానాన్ని నువ్వున్న చోటికి నువ్వు ఆకర్షించటం జరుగుతుంది. నువ్వు చాలా ఎరుకతో ఉన్నప్పుడు భౌతిక జగత్తులో జరిగే ఈ కార్యాచరణలో భాగంగా ఆ అభివృద్ధిని నువ్వు గుర్తించగలుగుతావు. వీటినే రన్నర్స్‌గా అభివర్ణిస్తూ ఉన్నాడు. రన్నర్ అంటే నీవు ఉన్నటువంటి స్థితి నుంచి మెరుగైన స్థితి వైపు వెళ్ళటానికి అవసరమైనటువంటి పుస్తకాన్ని, అవసరమైనటువంటి వ్యక్తిని, అవసరమైనటువంటి సాధనా పద్ధతిని, అవసరమైనటువంటి జ్ఞానాన్ని నీ దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. అలా నీ సంకల్పం సంభవం అవ్వటానికి ముగ్గురు రన్నర్స్‌ని నీ దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆత్మోన్నతి జరుగుతూ ఉంది. నువ్వు అపరిమితంగా ఆలోచన చేయటం ద్వారా. ఆత్మ అనుభవాలన్నీ ఈ భూతలం పైన పరిసమాప్తమవుతూ ఉన్నాయి. ఈ భూతలం పైన ఇక నువ్వు పెండింగ్ పెట్టుకున్నటువంటి అనుభవం ఏదీ ఉండదు. ఆత్మ ఇప్పుడు సర్వాత్మగా రూపాంతరమయ్యే స్థితికి చేరుకుంటుంది. ఆత్మ ప్రేమికుడిగా నువ్వయ్యావు. సర్వ ప్రేమికుడిగా తయారవుతావు తదుపరి దశల్లో. ఆత్మ వెళ్ళి పరమాత్మతో లయమవుతూ ఉంది. తనయుడు తండ్రి ఏకమైన స్థితిగా దాన్ని అభివర్ణిస్తూ ఉంటాడు. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. సర్వ సృష్టికర్తవు నువ్వే. శరీరధారిగా ఉన్నటువంటి నువ్వు, మనిషిగా ఉన్నటువంటి నువ్వు ఆత్మ వైపు వెళ్ళి ఆత్మ ప్రేమికుడిగా మారి, సర్వ ప్రేమికుడిగా మారిన తర్వాత అమరత్వాన్ని సిద్ధించుకొని నీ ఆత్మను పరమాత్మ వైపు, సృష్టికర్త వైపు నువ్వు లయం చేసినప్పుడు నువ్వు సర్వ సృష్టికర్తగా అయ్యావు. మనిషిగా ఉన్నటువంటి నీవు సత్, చిత్, ఆనంద స్థితిలో నీ చైతన్యాన్ని నువ్వు స్థిరం చేశావు. మనిషిగా ఉన్నటువంటి నువ్వు బ్రహ్మ పదార్థము లేదా మూల పదార్థము, జగన్మాత లేదా జగత్పితగా అభివర్ణించే ఆ స్థితికి నిన్ను నువ్వు చేర్చుకోగలిగావు. ఈ విధంగా నువ్వు నీ శరీరాన్ని కాంతి దేహంగా మార్చుకున్న తర్వాత దేన్నైతే మనం అమరత్వము లేదా అసెన్షన్ అనుకుంటూ ఉన్నామో, తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది ఇప్పటి నుంచే నీ ఆలోచనల్లో దాన్ని నువ్వు కేంద్రీకరణ చేయగలగాలి. అపరిమితంగా ఆలోచన చేయమంటూ ఉన్నాడు పదే పదే రామ్‌త. అమరత్వం సిద్ధించుకున్న తర్వాత నీ కార్యాచరణ ఈ భూతలం మీద ఏంటి? ఏ విధంగా అయితే ఈ భూమి మీద మొట్టమొదటి మనిషిగా అమరత్వాన్ని సిద్ధించుకొని నీ జీవితాల్లో, నా జీవితాల్లో ఆ దివ్యత్వ జ్ఞాన ప్రవాహాన్ని అందిస్తూ ఉన్నారో,
నువ్వు అమరత్వం సిద్ధించుకున్న తర్వాత ఏంటి నీ కార్యాచరణ అన్నది ఖచ్చితంగా ఆలోచనలు చేయగలగాలి. చెట్లకు సంబంధించి నీ కార్యాచరణ ఉందా? ప్రకృతికి సంబంధించి నీ కార్యాచరణ ఉంటుందా? రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేసే దిశగా నీ కార్యాచరణ ఉంటుందా? ఉన్నత లోక వాసులతో కలిసి పనిచేసే విధంగా ఉంటావా? టెక్నాలజీకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మానవాళి మధ్య ఆత్మీయతను ఏ విధంగా పెంపొందించాలి అన్న జ్ఞానం వైపు నువ్వు ఎక్కువగా పనిచేస్తావా? ఇంకా ఈ అమరత్వ జ్ఞానాన్ని ఏ విధంగా సింప్లిఫై జేసి, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందించే విధంగా నీ కార్యాచరణ నువ్వు పెట్టుకోగలుగుతావా? నీ స్వేచ్ఛ పైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. అయితే నువ్వు చేయవలసినటువంటి ఆలోచన అమరత్వాన్ని ఇదివరకే నువ్వు సిద్ధించుకున్నావు. ఇక మీదట నువ్వు చేసే కార్యాచరణ ఏంటి అనేదే పదే పదే నువ్వు ఆలోచనల్లో కేంద్రీకరణ చేయాలి. నిరంతరంగా నువ్వు ఆలోచన చేయాలి. రామ్‌తో ఒక చోట చెప్తారండి. ఒక సంకల్పాన్ని తీసుకోండి. ఒక ఐడియాని తీసుకోండి. ఆ సంకల్పం చిట్ట చివరిదాకా నువ్వు ప్రయాణం చెయ్యి అంటాడు. చిట్ట చివరంటూ వాస్తవంగా ఏది ఉండదండి. మీరు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. మీ సంకల్పం అమరత్వం. అమరత్వం సిద్ధించుకున్నారు. తదుపరి ఏం చేస్తారు? మీ సంకల్పం ఆరోగ్యం. మీరనుకున్న సంకల్పం మీ కోరిక నెరవేరింది. మీరనుకున్న అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నాయి. తర్వాత ఏం చేస్తారు? అనుబంధాల మధ్య అలజడి తొలగిపోయి ఆత్మీయత కలిగింది. మీరేం చేస్తారు? అక్కడ మన ఆలోచనలను మనం నిరంతరంగా, అపరిమితంగా చేయటం మొదలుపెట్టాలి. నిరంతర ప్రక్రియ. ఇదంతా నువ్వు భవిష్యత్ తాలూకా దిగులు నుంచి బయటపడుతూ ఉన్నావు. గతం తాలూకా భయాల నుంచి, సరికాని జ్ఞాన ప్రభావం నుంచి నువ్వు బయటపడ్డావు. ప్రస్తుత వర్తమానంలో ఉంటూ ఈ సంకల్పాన్ని నువ్వు స్మరిస్తూ, సంకల్పం సంభవమైన తదుపరి స్థితుల గురించి నువ్వు ఆలోచన చేయటం నిమగ్నమయ్యావు. అక్కడితో ఆగకుండా సంకల్పం సిద్ధించుకున్న తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి నువ్వు నిరంతరం ఆలోచనలు చెయ్యి. ఏది ఎండ్ అనేది ఏది ఉండదు మాస్టర్స్. ఇది నిరంతర, శాశ్వత, అనంత జీవితమని రామ్‌త మనకు చెప్తూ ఉన్నారు. 35,000 సంవత్సరాలుగా ఏ విధంగా నీకు చెప్తే ఈ అమరత్వ జ్ఞానం అర్థమవుతుందో, ఆ విధంగా అతను నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీలో స్వతసిద్ధంగానే ఆ జ్ఞానము, అర్హత, యోగ్యత ఉంది అని అతను చెప్తూ ఉన్నాడు. కానీ దానిపైన అపరిమితమైనటువంటి ఆలోచనలు చేయగలిగే ఆ మనసు పైన పరిమితాలైనటువంటి భయము, కోపము, దిగులు, నిరాశ, అనుమానాలు, సందేహాలు కప్పబడ్డం వల్ల సాధకుడు గందరగోళాల్లోకి వెళ్తూ ఉన్నాడు. దానికి ఉపశమనముగా, దానికి విరుగుడుగా అపరిమితంగా నువ్వు ఆలోచనలు చేయాలి అంటే నీ దివ్యత్వాన్నే నువ్వు స్మరించమని రామ్‌త మనకు చెప్తూ ఉన్నారు. స్మరిస్తూ ఉండండి మాస్టర్స్ నిరంతరంగా. నేను నా కుటుంబం ఆనందంగా ఉన్నాము. నేను నా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నాము. నేను నా కుటుంబం ఆత్మీయ అనుబంధాలు కలిగి ఉన్నాము. నేను నా కుటుంబం అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాము. నేను నా కుటుంబం అమరత్వాన్ని సిద్ధించుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం.